ప్రాముఖ్యమైన ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట, దేవుడు మనకిస్తున్న ప్రతి శ్రేష్టమైన సందేశాలు ఈ చివరి దినాల్లో ఉన్న మనకి మరి ఎంతో ప్రాముఖ్యంగా భావించాల్సి ఉంది. ఎందుకంటే ప్రభు వచ్చే దినాల్లో మనం ప్రభువును పోలిన వారమై ఉండాలి. కాబట్టి వాక్యము మనలను రూపాంతరపరుస్తుంది. వాక్యం మనం వినేవాళ్ళం మాత్రం కాదు, దాని ప్రకారం మనం చేసేవాళ్ళమై ఉండాలి. కాబట్టి మనం మూలపాఠాలే కాకుండా వాక్యపు లోతుల్లోకి వెళ్ళి వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నేటి దినాన కొంచెం లోతైన వాక్యమే, బహుశా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ వినడం మంచిది, రాసుకోవడం ఇంకా మంచిది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని తెరిచి మీరు ఈ వారమంతా ధ్యానించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యంలో సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్, తెలుగులో ఆశ్రయపురాల గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ ప్రాముఖ్యమైన సందర్భంలో యెహోషువ గ్రంథం చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. 9 వచనాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 9 వచనాలు ఉన్నాయి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, చదవండి, అది కూడా 2 కలిపే ఉన్నాయి. ఒకడు ఆ పురంలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వాని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇవ్వవలెను. అతడు తీర్పు నొందుటకై సమాజమును ఎదుట నిలిచి వరకును, తరువాత ఆ దినములనున్న యాజకుడు మరణమునందు వరకును ఆ పురములోనే నివసింపవలను. తర్వాత నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయినో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలెను. తూర్పు దిక్కునున్న యోర్దానుకు ఆవతల ఎరికోనొద్ద రూబేనీల గోత్రము నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బెసెరును, గాదీల గోత్రము నుండి గిలాదులోని రామోతును, మనష్యుల గోత్రములో నుండి బాషాన్లోని గోలాను నియమించిరి. ఏమన్నా అర్థమైందా అండి? ఏమన్నా అర్థమైందా? వీటిల్ని దేవుడు అన్నాడు యెహోషువతో, జాగ్రత్తగా నేను చెప్పే మాట ప్రతిదీ కూడా మీరు వినిటి వాక్యం అర్థమవుతుంది. వీటి పేరే ఏమన్నాం? ఆశ్రయపురాలు, ద సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్. ఆ పురంలో ఏం దొరుకుతుంది అంటే ప్రమాదంలో ఉన్నవాడికి ఆశ్రయం దొరుకుతుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ నేను ఈ సంగతి మోషేతోనే చెప్పాను. అంటే ఆశ్రయపురాలు ఏర్పాటు చెయ్యి అని దేవుడు మొదట తన ఆలోచన ఎవరితో పంచుకున్నాడు? అందరు చెప్పండి, ఎవరితో? మోషేతో పంచుకున్నాడు. అంటే ఆశ్రయపురాలు ఏర్పాటు చేయాలి అన్నది మోషే ఆలోచన కాదు. ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. గమనించండి, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే ఆశ్రయపురాలు. ఈ ఆశ్రయపురాలు ఎందుకు, దేనికి, అవి ఎక్కడున్నాయి, ఎన్నున్నాయి అనేవి బైబిల్ గ్రంథంలో తేటగా వ్రాయబడ్డాయి. స్క్రీన్ మీద కనిపిస్తుంది.
ఈ ఆశ్రయపురాలు పాత నిబంధనలో 3 పుస్తకాల్లో, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ అనే ఈ 3 పుస్తకాల్లో 4 సందర్భాల్లో రాయబడింది. రైట్ అనే మాట రాసుకోండి. ఈ ఆశ్రయపురాలు గురించి పాత నిబంధన గ్రంథంలో 3 పుస్తకాలలో, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 6 నుండి 31వ వచనం దాకా, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 41 నుంచి 43 వరకు, ద్వితీయోపదేశకాండం మళ్ళీ 19వ అధ్యాయం 1 నుంచి 10 వరకు, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 9 వరకు ఈ ఆశ్రయపురాల గురించి రాయబడింది. ఈరోజు ఈ ఆశ్రయపురాల గురించి మనం లోతుగా వెళ్ళి నేర్చుకుందాం. ఎందుకంటే చాలా శ్రేష్టమైన పాఠం. ఆశ్రయపురాలు ఇవి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి గమనించండి. కాబట్టి ఈ యొక్క ఆశ్రయపురాలు యొక్క విశిష్టత ఏమిటో, ఈ ఆశ్రయపురాల యొక్క గొప్పతనం ఏమిటో, ఈ ఆశ్రయపురాలలో వెళ్తే ఒక వ్యక్తి ఎంత భద్రంగా ఉంటాడో దేవుని యొక్క వాక్యంలో మనం ఈ దినాన మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇక వాక్యంలోకి వెళదాం. ఈ ఆశ్రయపురాలు మనం ఇందాక లెక్క పెట్టాం. స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ ఆశ్రయపురాలు 6. ఈ ఆశ్రయపురాలు 1 కేదేషు, ఇందాక చదువుకున్న వాక్యం యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడ్డట్టుగా ఈ ఆశ్రయపురాలు 7వ వచనం నుండి రాయబడ్డాయి. ఈ ఆశ్రయపురాలు మొత్తం 6. 1 కేదేషు, 2 షెకెము, 3 హెబ్రోను, 4 బెసేరు, 5 రామోతు, 6 గోలాను. ఇవి చదవాలి, నోటుతో పలకాలి, మీ నోట్స్లో రాయాలి. ఒక పని అయితే ఇప్పుడు నేను చెప్తుండగా మీరు 2-3 సార్లు వాటిల్ని పలికితే గుర్తుంటాయి. అంతటితో రెండో పని అవుతుంది. ఇంటికి వెళ్ళి మీరు ఏదైతే రాసుకున్నారో, ఏదైతే ఈరోజు మీరు విన్నారో, మళ్ళీ బైబిల్ గ్రంథం తెరిచి వాటి గురించి పరిశోధించండి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ బైబిల్ మూసేస్తే పని అవ్వదు. గమనించండి. బెరయా సంఘం ఒకటి ఉంది. అపోస్తలుడైన పౌలు దినాల్లో పౌలు చెప్పిన వాక్యం అలా ఉందా లేదా అని ఇంటికి వెళ్ళి బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పరిశోధించారు. ఎంత మంచిది. ఈరోజు బెరయా సంఘస్థుల్లాగా మనం అవ్వాలి. ఇక్కడ ఏదో చెప్తే గుడ్డిగా వినేసి బాగుంది అనే పరిస్థితి కాదు. ఈరోజు దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు. ఎవరు చెప్పినా వాక్యానికి సరిపోద్దా? అయితే స్వీకరిద్దాం. వాక్యానికి వ్యతిరేకంగా దేవుని యొక్క బోధ ఏమన్నా ఉందా? నిర్ద్వంద్వంగా వాక్యాన్ని త్రోసిపుచ్చాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు పని అసలు ప్రారంభం అవుతుంది. దినాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 6 ఆశ్రయపురాలు. ఇవి పలకడం కష్టం అనిపించచ్చేమో, కానీ వీటిని ఖచ్చితంగా మీరు నేర్చుకుని తీరాలి. 1 కేదేషు, 2 షెకెం, 3 హెబ్రోను, 4 బెసేరు, 5 రామోతు, 6 గోలాను. ఎందుకు వీటిని నేర్చుకోవాలంటే ఈ 6 యేసు క్రీస్తుకు సరిపోతాయి. అది నేను చెప్పాలనుకుంటుంది. ఈ ఆశ్రయపురాలు 6 యేసు క్రీస్తుకు సరిపోతాయి. కేదేషు యేసు క్రీస్తుకు సాదృశ్యం, షెకెము యేసు క్రీస్తుకు సాదృశ్యం, హెబ్రోను యేసు క్రీస్తుకు సాదృశ్యం, బెసేరు, రామోతు అండ్ గోలాను. ఈ 6 కూడా యేసు క్రీస్తును మనం ధ్యానిస్తే, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రమాదములో ఉన్నవాడు ఎలాగా ఆశ్రయపురములోకి వెళ్తే సురక్షితంగా ఉంటాడో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 6 కూడా యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. మనందరం కూడా ప్రమాదంలో ఉన్నాం. ఎంత ప్రమాదమో తెలుసా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంటే, ఆజ్ఞాతిక్రమం పాపం, పాపము వలన వచ్చు జీతం మరణం. మనందరికీ మరణము సంప్రాప్తం అవగా నశించిపోతున్న మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? నిరీక్షణ లేకుండా ఉన్న మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? అపోస్తలుడైన పౌలు కేక వేస్తున్నాడు, అయ్యో ఇట్టి మరణములకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? సింపుల్. You go to the city of refuge, nothing but Christ Jesus. యేసు క్రీస్తు దగ్గర మాత్రమే నీకు ఆశ్రయం ఉంది. లోకములో ఎక్కడ నీకు లేదు. నువ్వు రావాలనుకుంటే ఇక్కడికే రావాలి. ఈరోజు దేవుని ఆలోచన చూడండి. నిజంగా పరిశుద్ధ గ్రంథము కలిగి ఉన్న మనం ఎంత ధన్యులం. యెహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు ఈరోజు దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవుడు నీ కోసం ఏమి సిద్ధం చేశాడో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో నిజంగా మనం చూస్తే నిజంగా మనం ఎంత ధన్యులు. ఆలోచించారా?
ఆలోచించండి, మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే ఇదిగో ఇది నా ఆలోచన. దేవుని ఆలోచన ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాక్యంలో పొరపాటున, ఉద్దేశపూర్వకంగా కాదు, పొరపాటున ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపితే మీకు అర్థమవడనే చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక సందర్భం, వీటి గురించే ఆశ్రయపురాల గురించి రాయబడి ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. ఈసారి ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం. ఇక్కడ ఆశ్రయపురాల గురించి మరి కొంత సమాచారాన్ని మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. 19వ అధ్యాయం చూడండి, 19వ అధ్యాయం చదువుతున్నాను, గమనించండి. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనులను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తర్వాత నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి పట్టణములోని వారి ఇండ్లలో నివసించినప్పుడు నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న దేశంలో 3 పురములను వేరుపరచవలెను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా, అండర్లైన్, ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న దేశము యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను 3 భాగములుగా చేయవలను. పారిపోయి బ్రతకగల, అండర్లైన్, బ్రతకగల నరహంతకును గూర్చిన పద్ధతి ఏదనగా ఒకడు అంతకు ముందు, ఎందుకు చూడండి, నరహంతకుడు ఎలా అవుతాడో అంటే ఒక వ్యక్తి ఎలా హంతకుడు అయ్యాడో చూడండి. ఒకడు అంతకు ముందు తన పొరుగు వాని యందు పగ పట్టక, ఏం పట్టక, ఇది గమనించండి, పగ పట్టక పొరపాటున వానిని చంపిన ఎడల, అంటే పొరపాటున చంపడం, ఇది ఎలాగా వ్రాయబడింది చూడండి. అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిల్లి ఊడి వాని పొరుగువాని తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగ పట్టలేదు గనుక వానికి మరణదండ విధి లేదు. గమనించారా? అంటే ఇద్దరు వెళ్ళారు పొలానికి వెళ్ళి ఒక వ్యక్తి పొరుగువాని తీసుకొని వెళ్ళాడు, గొడ్డలితో చెట్టు నరుకుతా ఉన్నాడు. అయితే ఏమైంది, గొడ్డలి పిడి ఊడి ఆ గొడ్డలి కింద ఉన్న వాడి తల మీద పడింది అనుకుందాం, లేదా వాడి మీద పడింది, ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ వ్యక్తి కావాలని చంపాడా? అయితే చట్టం ఏం చెప్తుందంటే ఎవడైనా నరహత్య చేస్తే వాని రక్త సంబంధికులు వచ్చి ఇతన్ని ఏం చేయొచ్చు, చంపేయచ్చు. పాత నిబంధన పంటికి పన్ను అంతే. అన్ యాక్షన్ ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్ 3వ గమన నియమం అప్లై కదా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి హత్య చేసినప్పుడు ఆ వ్యక్తి రక్త సంబంధికులు, ఆ వ్యక్తి బంధువులు విచారణ చేయకుండా ఎవరైతే వాళ్ళ తరపున వ్యక్తిని చంపాడో చంపేయచ్చు. న్యాయమే అది. దండనకు దండన, రక్తము చిందించాడు కాబట్టి వాళ్ళు కూడా ఈ వ్యక్తిని చంపేయచ్చు, ఇది చట్టం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పగపట్టి చంపలేదు, ప్రమాదంతో చంపాడు, ఉద్దేశంతో చంపలా, యాదృచ్ఛికంగా జరిగింది అది. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తిని ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ గమనించాడు, ఇక్కడ 6వ వచనం, పగ పట్టలేదు కనుక వానికి మరణదండన విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయువాని మనసు కోపముతో మణుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాడిని కలుసుకొని వాడిని చావగొట్టకుండానట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములో ఒకదాని యందు చొచ్చి బ్రతుకును. ఇప్పుడు వాడు బంధువులు వచ్చి వీడిని చంపకుండా వీడేం చేయాలి, పారిపోయి ఎక్కడ వెళ్ళాలి, ఆశ్రయపురాలు ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. దేవుడు చూడండి ఎంత ఆలోచన చూడండి. అందుచేత 3 పురములను నీవు ఏర్పరచుకోవాలని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులు విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీ దేవుడైన యెహోవా ప్రేమించుచు నిత్యమైన మార్గములు నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుచు. ఇది దేవుడిచ్చిన ఈ ప్రాముఖ్యమైన ఆశ్రయపురాలు కూర్చే సందర్భం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 6 నుండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 41 నుంచి 43 వచనాల వరకు కూడా. అయితే గమనించండి, 6 ఆశ్రయ పొలాలు
ఈ ఇశ్రాయేలు కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. హత్యకు ప్రతి హత్య చేయకుండా ఉండడం కొరకు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ నిబంధన ఏమిటంటే, ఒక వ్యక్తి పగపట్టి చంపితే ఇక్కడ స్థలం లేదు, కావాలని చంపితే ఇక్కడ స్థలం లేదు. ఎవరికి స్థలం ఉంది? కావాలని చంపకుండా, ఉద్దేశపూర్వకంగా చంపకుండా. ఈరోజు అందుకే దేవుడు ఒక ఉదాహరణ మీ ముందు ఉంచాడు. గొడ్డలి నరుగుతున్నప్పుడు జారి ఎదుట వ్యక్తి మీద పడినప్పుడు ఈ వ్యక్తి కావాలని చంపలేదు. కాబట్టి ఇది ఆశ్రయపురాల గురించి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు ఈ ఆశ్రయపురాల గురించి ఒక్కొక్కటి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఆశ్రయపురాలు అన్నీ కూడా ఇవి యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాయి. చూసారా, 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ప్రతి ఆశ్రయపురంలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మరణ దండన కింద ఉన్న ఒక వ్యక్తి ఎలాగ మరణ భయమును తప్పించుకోవడానికి ఎలా పారిపోయి ఆశ్రయపురములో తను దాచుకున్నాడో, ఆశ్రయపురములో తనకు భద్రత ఎలా వచ్చిందో, అలాగే మనం కూడా మరణ భయము కింద జీవితకాలం అంతా దాసత్వము కింద ఉన్న మనలను యేసుక్రీస్తు విడిపించడానికి ఆయనే మనకు ఆశ్రయమయ్యాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆశ్రయపురములను ఏర్పాటు చేసింది దేవుడే. అవును కదా? మొట్టమొదట ఆశ్రయపురాల గురించి ఒక సందర్భాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఇది కూడా చూద్దాం. చూడండి, నిర్గమకాండం ఆశ్రయపురాలను ఎవరు ఏర్పాటు చేశాడంటే, దేవుడు తన యొక్క ఆలోచనను మోషేతో పంచుకున్నాడు. 21వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 21వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 21వ అధ్యాయం 13వ వచనం. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకే దైవీకముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. మొట్టమొదట కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం, ఇక్కడ ఆశ్రయపురాలు నియమించింది ఎవరు? దేవుడే. ఈ ఆలోచన మోషేతో చెప్పాడు. ఇక వాక్యంలోకి వస్తున్నాను, గమనించండి. ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసింది దేవుడే. కాబట్టి ఇది దేవుని యొక్క ఆలోచన. నిజంగానే ఆశ్రయపురాలు లేకపోతే ప్రమాదంలో చిక్కుకున్న వాడికి భద్రత ఎక్కడ? ఆశ్రయపురమే లేకపోతే ఆలోచించండి, వీడు కావాలని చేసింది కాదు, ప్రమాదంతో చేసిన వాడు కూడా హత్యకు గురవ్వాల్సిందేనా? అందుకే దేవుడు చూడండి ఒక చట్టం నిర్దేశించాడు, వాడి కొరకు 6 పురాలు నియమించాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆశ్రయపురాలను ఎలాగా దేవుడు ఏర్పాటు చేశాడో సర్వమానవాడి కొరకు యేసుక్రీస్తును ఆశ్రయపురాలకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తును దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. ఆలోచించండి. అందుకే ఆయన లోక రక్షకుడు. ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు మనందరికీ దేవుడు లోకము కొరకు ఆయన వచ్చాడు. నశించిన వెదక్కి దాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. మనందరం ప్రమాద భరితులం, మనందరం మరణించవలసిన వారమై ఉన్నాం. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసింది దేవుడే. ఏదెన్ తోటలో 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దాన పుత్రుణ్ణి మొదట ప్రమాణం చేసింది ఎవరు? దేవుడే. నీ సంతానానికి, ఏ సంతానం? స్త్రీ సంతానం. మొట్టమొదటి వాగ్దానం అదే. మొట్టమొదటి ఆశ్రయపురం యేసుక్రీస్తు వారు మనకు అక్కడ కనిపిస్తాడు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు మానవుడిగా ఆశ్రయ దుర్గంగా ఆశ్రయపురముగా లోకానికి వచ్చాడు. మీరు ఆలోచించండి, దేవుని చట్టాలు ఎంత గొప్పగా ఉన్నాయి. మానవ జీవితాన్ని సంరక్షించడానికి, నిన్ను నన్ను సంరక్షించడానికి దేవుడు ఆశ్రయంగా మారాడు మన కోసం. పారిపోతున్నాం ఈ ప్రమాదంలో ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ తలదాచుకోవాలి? వెనక శత్రువు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వీడిని చంపడానికి. వీడి భద్రతను ఆశించి, భద్రతను కోరి వీడికి దేవుడు 6 ఆశ్రయపురాలు ఇచ్చి మోషేతో చెప్తున్నాడు, ఇదిగో ఈ వ్యక్తి పారిపోయి వచ్చినప్పుడు మీరు ఆశ్రయం ఇవ్వాలి, శత్రువుకు అప్పగించొద్దు. నిజంగా ఆలోచించండి. ఈ ఆశ్రయపురాల్లో దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. 2 ఆశ్రయపురము సర్వజనుల కొరకు నియమించబడ్డాయి. ఎవరి కోసం? సర్వజనుల కోసం. ఇందాక వాక్యంలో చదివాం, యోర్దానుకి పడమర 3, తూర్పున 3. అందరికీ ప్రమాదంలో ఎవరైతే ఉన్నారో వారందరూ పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? ఆశ్రయపురానికి వెళ్ళిపోవచ్చు. వారికి వీరికని కాదు, ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో, ఎవరైతే మరణ శాసనము కింద ఉన్నారో,
ఎవరైతే తీర్పు కింద ఉన్నారో షుడ్ రన్ టు ద రెఫ్యూజ్. పరిగెత్తి వెళ్ళాలి, పారిపోయి వెళ్ళాలి. ఎక్కడికి? ఆశ్రయపురానికి. ఎందుకు? అక్కడ భద్రత ఉంది, అక్కడ ఏ ప్రమాదం లేదు, ఏ శత్రువు రాడు అక్కడ. ఆ పురం పేరే పురం, అందరు చెప్పండి, ఆశ్రయపురం. ఆశ్రయపురం యేసుక్రీస్తు వారే. చూసారా, అందరు వెళ్ళిపోవచ్చు అక్కడికి, అందరూ వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో అందరు వెళ్ళిపోవచ్చు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారు? అందరూ ఉన్నారు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేశారంట? పాపము. అందరు చెప్పండి, ఏం చేశారు? అజ్ఞాతిక్రమం, పాపం. పాపమునకొచ్చు జీతం. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అందరూ దేని కింద ఉన్నారు? ప్రమాదం కింద ఉన్నారు. అందరూ పరిగెత్తుకుని వెళ్ళాలి. ఎక్కడికి? ఆశ్రయపురానికి. ఆశ్రయపురం అంటే ఎవరండి? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. సౌలువే, అది ఒక్కటే దారి, ఇంకెక్కడ ఉంది దారి? ఇంకెక్కడ దారి లేదు. నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు చస్తావు. నువ్వెక్కడికి వెళ్ళినా శత్రువు నీ వెంటుండి నేను తరిమి తరిమి చంపుతాడు. అవును కదా? ఆశ్రయపురము సర్వ జనుల కొరకు ఏర్పాటు చేయబడింది. తూర్పు నుండి పడమర, ఉత్తరము నుండి దక్షిణం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన నా యొద్దకు. నిజంగా సచ్ ఎ గ్రేట్ ఇన్విటేషన్. దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి మూడోది, ఆశ్రయపురము నరహంతకుల కొరకు ఏర్పాటు చేయబడ్డది. ఎవరి కోసం? నరహంతకులు. ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? గొడ్డలు అరుగుతున్నాడు. ఏమైంది? గొడ్డలు జారిపడింది. ప్రమాదంలో జరిగింది. అయినా ప్రమాదంలో జరిగింది, నేను హంతకుడు కాదంటే కుదిరిద్దా? కుదరదు కదా. మీరు ఆలోచించండి. బండి మీద బైక్ నడుపుకుంటూ వెళ్తున్నాడు, ప్రమాదం జరిగింది, అవతల వ్యక్తి గుద్దాడు, మరి అవతల వచ్చి దీనికి గుద్దుకున్నాడు తెలియదు, ఆ వ్యక్తి చనిపోయాడు. నేరస్తుడే. ఎవరండి? స్కూటర్ నడిపిన నేరస్తుడు. కేసు పడతారు, అతన్ని కోర్టు సబ్మిట్ చేస్తారు, కోర్టులో విచారణ జరగాల్సిందే. ఎందుకండి? ఆ వ్యక్తి అవతల చనిపోయాడు. నేను కావాలని నేను చేయలేదు, నాది ఏ తప్పు లేదు అంటే ఊరుకుంటారా? లేదు. ఆ వ్యక్తి నేరస్తుడే. ఎందుకంటే అవతల వ్యక్తి చనిపోయాడు కాబట్టి. మీరు ఆలోచించండి. అవును, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నరహంతకుడు. ఆ వ్యక్తి మీద కేస్ షీట్, ఛార్జ్ షీట్, ఇవన్నీ ఉంటాయి, సెక్షన్లు. ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం ఆ వ్యక్తి వల్ల మరొక ప్రాణం పోయింది కాబట్టి నిశ్చయముగా ఈ వ్యక్తి నరహంతకుడు. మనిషిని చంపేశాడు. ఎట్టయినా కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆశ్రయపురాలు నరహంతకుల కొరకు. నువ్వు కావాలని చేసావా? ఎలా చేసావని కాదు. దేవుడు వచ్చి అడిగాడు ఆదాముని, తిన్నావా? తిన్నాను, అంతే. మానవుడు నరహంతకుడిగా మారిపోయాడు. ఆలోచించారా? అవ్వ పండు తింది, తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. హత్య, తర్వాత తరంలో హత్య జరిగింది. తమ్ముడిని చంపేశాడు. ఎవరండి? తమ్ముడు చంపేశాడు, కయ్యూను. మీరు ఆలోచించండి, నరహంతకుడుగా మారిపోయాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనందరిలో అయ్యే జీన్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించండి. నేటి దినాన నువ్వు ఎదుటి వ్యక్తిని చంపాల్సిన అవసరం లేదు. మాట దూషిస్తే చాలు, నువ్వు హత్య చేసినట్టే. తెలుసా? అంత ప్రమాదకరమైన కాలంలో మనం ఉన్నాం. నిజంగా మన భక్తిని అంత కాపాడుకోవాలి. చూడండి, ఆశ్రయపురం నరహంతకుల కొరకు. మనందరం నరహంతకులమే. అయితే నీకు ఆశ్రయం ఉంది. 4, ఆశ్రయపురాలు పారిపోవుటకు సమీపముగా ఉన్నాయి. అందరూ చెప్పండి, ఎలా ఉన్నాయి? ఆశ్రయపురాలు పారిపోయి దాగుకొనుటకు ఎలా ఉన్నాయి? దూరంగా లేవు. ఎందుకో తెలుసా? దేవుడు చూడండి ఎంత కృప కలిగిన వాడు. దూరంగా పెడితే ఈ వ్యక్తి పరిగెత్తుకొని దాక్కునేలో పెనకోడు వచ్చి చంపుతాడు కదా. అవును కదా? ఇప్పుడు ఎవరైతే చంపాడో ఆ రక్త సంబంధికులు ఎంటబడతా వచ్చి ఈడు దూరంగా కానీ ఉంటే మార్గ మధ్యంలో ఈయన ఏం చేయొచ్చు? చంపేయచ్చు. అందుకే ఆశ్రయపురము అనేది దగ్గరగా ఉండాలి, దూరంగా ఉండాలా? అందుకే దేవుడు చూసారా, దగ్గరగా అంటే ఎంత తొందరగా పరిగెత్తి దానిలో దాక్కుంటే వీడికి అంత భద్రత. తొందరగా వెళ్ళాలి, ఆలస్యం చేయకుండా వెళ్ళాలి. కాబట్టి పారిపోయి దాగుకొనుటకు సమీపముగా. అందరు చెప్పండి ఎలాగా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను,
యేసు క్రీస్తు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గం. మనలో ఆయన ఎవరికి దూరంగా ఉండు దేవుడు ఆయన కాదు. ఎంత దగ్గరకు ఉన్నాడు తెలుసా? తలుపు వాకిట దగ్గరకు వచ్చాడు ఆయన. సో నియర్, ఎంత నియర్గా వచ్చేసాడు చూడండి. పిలిస్తే పలుకుతాడు ఆయన. నీ పక్కనే ఉన్నాడు. ప్రభువా నేను పాపిని, ప్రభువా నాకు లోకంలో ఆశ్రయం ఎక్కడ లేదు, నీవే నా ఆశ్రయం అంటే చాలు. నా ఆశ్రయ దుర్గముగా మారాడు, ఆశ్రయపురముగా మారాడు. భద్రత లేని నీకు, ప్రమాదంలో ఉన్న నీకు ఆయన ఆశ్రయమయ్యాడు. ఆలోచించండి, సమీపముగా ఉన్నాడు. చక్కగా బైబిల్ గ్రంథంలో రాయబడింది, మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ ప్రజలకు ఏ దేవుడు? అందరూ చెప్పండి, మన దేవుడు మనకు ఎలా ఉన్నాడు? అందరూ చెప్పండి, ఎలా ఉన్నాడండి కదా? మన దేవుణ్ణి నువ్వేమీ లేపాల్సిన అవసరం లా, నిద్ర లేపాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకు? ఆయన నిద్రపోడు కాబట్టి. కొనకడు, అస్సలు గంట కొట్టాల్సిన పని లేదు. ఆయన గంట కొట్టి లేపుతాడు నేను కదా. ఆలోచించండి, కర్మేలు పర్వతం మీద పెద్ద సవాల్ జరుగుతుంది. యెహోవాయే దేవుడని నిర్ణయించడానికి, ఆయన నిర్ధారించడానికి పూనుకున్నాడు ఏలియా. అవతల 850 మంది ప్రవక్తలు ఆకాశము నుండి అగ్నిని ఎవరైతే రప్పించి ఆ దహన బలిని దహించేస్తారో వాళ్ళే దేవుడు. మొదటి అవకాశం వాళ్ళకే ఇవ్వబడింది. 850 మంది ప్రవక్తలు, ఒక పక్క రాజ్యం అంతా వాళ్ళ పక్కే ఉంది, ఒక్కడే ఉన్నాడు ఏలియా. ముందు అవకాశం ఎవరికి ఇవ్వబడింది? ఆ 850 మందికి ఇవ్వబడింది ముందు అవకాశం. ఏలియా మధ్యాహ్నం దాకా చూసి సాయంత్రం దాకా వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏలియా వాళ్ళని అంటున్నాడు, ఏమన్నా తెలుసా? పెద్దగా అరవండి. ఎట్ట అరవాలి? పెద్దగా. ఎందుకు? మీ దేవుడు ఈ మధ్య ఉన్న సౌండ్ ఇంజనీర్ అయ్యాడేమో. ఏమయ్యాడు? సౌండ్ ఇంజనీర్ అయ్యాడేమో. చెవుడు వచ్చిందేమో. దేవుడు చెవుడు వచ్చిద్దా? వచ్చిద్దా? మీ దేవుడు పెద్దగా అరవండి అని అంటున్నాడు. మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో. చూసారా? ఏంటంట? ప్రయాణంలో ఉన్నాడేమో అంటే లేడేమో అక్కడ. 3, మీ దేవుడిని లేపండి పెద్దగా అరిచి. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో. కానీ మన దేవుడు అలా కాదు తెలుసా? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, ద వెరీ ప్రజెంట్ హెల్ప్, నీకు సమీపముగా ఉన్నాడు ఆయన. ఆశ్రయపురాలు చూడండి, యోర్దానికి పడమర 3, తూర్పున 3, సమీపముగా. ప్రమాదములో ఉన్నవాడు ఏ సమయం అందైనా ఎప్పుడైనా పరిగెత్తుకొని, ప్రతి హత్య జరగకుండా పరిగెత్తుకొని వెళ్ళి తన్ను తాను దాచుకోవచ్చు. కాబట్టి 4వ విషయం, ఆశ్రయపురాల గురించి అద్భుతమైన విషయం, దేశము యొక్క పవిత్రత కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. దేశము యొక్క పవిత్రత కొరకు. గమనించారా? సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం రాయబడింది, వీడు ప్రమాదభరితంగా అనగా ఉద్దేశపూర్వకంగా కాకుండా ఒక హత్య జరిగింది అక్కడ. ఇప్పుడు బంధువులు ఏం చేస్తారు? వచ్చి రక్త సంబంధికులు, మా ఓడిని చంపావు కాబట్టి నిన్ను కూడా మేము చంపుతాము అని. కాబట్టి వాడు హత్య జరిగినప్పుడు బైబిల్ గ్రంథం రాయబడింది, ఏమైతే తెలుసా? అక్కడ రక్తము ఒలికించి నేల ఏమైద్ది? అవును, హేబేలు యొక్క రక్తం నేలలో నుండి దేవునికి మొర్ర పెట్టినట్టుగా. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు ఆ ప్రతి హత్య చేయకుండా, రక్తము ఒలకకుండా, ఒకవేళ ఆ నిర్దోష రక్తం ఒలికితే నేల ఏమైద్ది? అపవిత్రమైద్దా? కాబట్టి ఆశ్రయపురాలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే దేశము యొక్క పవిత్రత కొరకు. రైట్ అన్నమాట రాసుకోండి. ఆశ్రయపురాలని దేవుడు ఆ దేశము యొక్క పవిత్రత కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. 6, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆశ్రయపురము మేలు కొరకు ఉద్దేశించబడ్డాయి. మేలు కొరకు. ఎవరి మేలు కొరకండి? ఎవరైతే ప్రమాదంలో ఉన్నాడో అతని మేలు కొరకు ఆశ్రయపురాలు దేవుడు ఉద్దేశించాడు. ఎవరైతే ప్రమాదములో, మేలు కొరకు. నిజమే కదా? ఈ వ్యక్తి పరిగెత్తి ఆశ్రయపురంలో దాక్కోవడం మేలంటారా కాదంటారా? ఇతడు ఆశ్రయపురంలో దాక్కోవటం మేలా, మేలా? మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి ప్రమాదంలో ఉన్నవాడు? అవును కదా, దాక్కోవడం మేలు. కాబట్టి చివరిగా ఆశ్రయపురాలు అవి ప్రతిష్ఠించబడినవి. దేవుడు ప్రత్యేకించాడు వాటిని. 6 పురాలు ఇందాక చదివాను నేను. కెదెషు, షెకెము, హెబ్రోను, బెసెరు, రామోతు, గోలాను. ఈ 6 పురాలను లేదా ఈ 6 పట్టణాలను దేవుడు ప్రతిష్ఠించాడు.
కాబట్టి ఎలాగ ఈ 6 పట్టణాలను దేవుడు ప్రతిష్ఠించాడో, ఆశ్రయపురాలకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తును కూడా దేవుడు ప్రతిష్ఠించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనాన్ని చూద్దాం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో రాయబడ్డది అక్కడ. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవుడు ప్రతిష్ఠిత చేశాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆశ్రయపురం, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఆశ్రయపురాలను దేవుడే ఏర్పాటు చేశాడు. ఆశ్రయపురాలు అన్న ఆలోచన దేవునిది. ఆశ్రయపురాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ప్రమాదంలో ఒక వ్యక్తి ఎవరినైనా చంపితే, అనగా ఒక వ్యక్తి గొడ్డలితో చెట్టు నరుకుతున్నప్పుడు ఆ గొడ్డలి జారి ఎదుటి వ్యక్తి మీద పడ్డప్పుడు ఈ చెట్లు నరుకుతున్న వ్యక్తి కోపంతో ఏం చంపలేదు, ఉద్దేశపూర్వకం ఇంకేం చంపలా, ప్రమాదవశాత్తు ఎదుట వ్యక్తి మీద గొడ్డల పడి ఆ వ్యక్తి చనిపోయాడు. కాబట్టి చట్టం ప్రకారం చనిపోయిన రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారు పరిగెత్తుకొని వచ్చి ఈ హత్య చేసిన వ్యక్తిని చంపకుండా నిమిత్తం ఈ వ్యక్తి పారిపోయి ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఏర్పాటు చేసిన ఈ 6 పట్టణాల్లో వెళ్ళి తల్లాచుకోవాలి. ఈ పరిగెత్తుకొని వెళ్ళిన వ్యక్తి ఏం చేయాలో తెలుసా? ఇందాక చదువుకున్నాం. వెళ్ళి ఆ పట్టణము యొక్క సరిహద్దుల్లో ద్వారమునొద్ద నిలబడి, ఎక్కడ? ద్వారమునొద్ద నిలబడి పెద్దగా అరిచి చెప్పాలి. ఏమనో తెలుసా? నేను ఇప్పుడే ఒక వ్యక్తిని హత్య చేసి వచ్చాను. ఎలా చేశావు హత్య? నేను చెట్లు నరుకుతున్నప్పుడు నా గొడ్డలి జారి ఎదుట వ్యక్తి మీద పడింది, ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ బంధువులు నా కోసం వెతుకుతున్నారు, అందుకే నేను పరిగెత్తుకొని వచ్చాను. అందరి ఎదుట సరిహద్దుల్లోకి ప్రవేశించి ఆశ్రయపురపు ద్వారమునొద్ద పెద్దలతో చెప్పాలి. పెద్దలతో చెప్పినప్పుడు వారు విని అతనికి ఏమి ఇస్తారో లోనకి ప్రవేశిస్తారు. అయితే ఇక్కడ గమనించండి, ఆశ్రయపురంలో ఆ వ్యక్తి దాక్కున్న తర్వాత ఈ బంధువులకు తెలిసిందనుకో పలానా చోట దాక్కున్నాడని, వాళ్ళు వచ్చి చంపడానికి ఎంత మాత్రం వీలు లేదు, రావటానికి వీలు లేదు. గమనించండి చాలా జాగ్రత్తగా. వాళ్ళకి తెలిసింది ఎక్కడున్నాడు వీడు అంటే ఆశ్రయపురంలో. ఇదిగో ఈ 6 ఆశ్రయపురాల్లో దేనిలో ఒక దానిలో దాక్కున్నాడని తెలిసింది వాళ్ళకి. కానీ వాళ్ళు వచ్చి చంపడానికి వీలు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎంతకాలం ఉండొచ్చు? ఇక్కడ వాక్యంలో రాయబడ్డది, అక్కడున్న యాజకుడు చనిపోయేంత దాకా. అందరు చెప్పండి, ఎప్పుడు దాకా అంటే పాస్టర్ గారు అనమాట. ఆ పాస్టర్ గారు చనిపోయేంత దాకా అక్కడే ఉండొచ్చు. ఇక్కడ నేను ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యాజకుడు నేటి దినాన మన ఆశ్రయపురం యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. ఎవరో? యేసుక్రీస్తే కదా. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, మరి అప్పటికి ఆయనక చనిపోతాడా? కాబట్టి మనం ఎంతకాలం ఉండొచ్చు ఆశ్రయపురంలో? ఇక సదాకాలం ఎక్కడ ఉండొచ్చు? క్రీస్తులో మనం ఉండొచ్చు. నా మాట ఏమైనా అర్థమవుతున్నాయా? వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. రండి, ఈ ఆశ్రయపురాల గురించి ఒక్కొక్కటి కొన్ని విషయాలు నేను క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఆశ్రయపురాలు 6 కూడా యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాయి, యేసుక్రీస్తును జ్ఞాపకం చేస్తున్నాయి. 6 ఆశ్రయపురాలు. అందులో మొదటిది కేదేషు. కేదేషు అనగా పరిశుద్ధత. రైట్ డౌన్, అర్థాలు రాసుకోవాలి. కేదేషు అనగా పరిశుద్ధత కదా. పరిశుద్ధుడు లేదా పరిశుద్ధత, పరిశుద్ధుడు. మీరు ఆలోచించండి, ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? యేసుక్రీస్తే కదా. ఆయన తప్ప పరిశుద్ధుడు ఎవరన్నా ఉన్నారా? 10,000 మందిలో ఆయన ఎవరండి? ఆయన గుర్తింపదగిన వాడు. యేసుక్రీస్తు వారు స్వయాన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో. అవును, మనం చదువుతున్న ఈ గ్రంథం పేరు ఏం పేరండి? ఇది పరిశుద్ధ. ఈ ప్రపంచంలో ఏ గ్రంథానికన్నా పేరు ఉందంటారా? ఉండదు. ఎందుకో తెలుసా? అవి పరిశుద్ధత కలిగి ఉండవు కాబట్టి. ఇది పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని గురించిన చిరునామా అందులో ఉంది. పరిశుద్ధుని గురించిన దేవుని యొక్క గుణ లక్షణాలు అందులో ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధత, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన అందరూ సాక్ష్యం, అవును కదా. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయనకు సాటి లేదు. యేసుక్రీస్తు అన్నాడు, నాలో పాపం ఉన్నదా అని ఎవరైనా చెప్తారా? ఆయన నోట ఏ కపటము లేదు. పేతురు చెప్తున్నాడు, ఆయన నోట ఏ కపటము లేదు. ఈరోజు నేను ఆ పరిశుద్ధుడైన దేవుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పాపులను ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధులుగా
నిజంగానే ఆయన చూడండి, దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈరోజు సంఘముగా దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 2వ వచనం రాయబడింది, క్రీస్తునందు మనమేమయ్యాం తెలుసా? పరిశుద్ధులమయ్యాం. ఒకనప్పుడు పాపులుగా ఉన్నాం, ఒకనప్పుడు శాపగ్రస్తులుగా ఉన్నాం, పాపమునకొచ్చు జీతం మరణము కింద ఉన్నాం. పరిశుద్ధులుగా ఉండడానికి ఏ అర్హత లేదు. ఎందుకో తెలుసా? మన నైజం అంతా పాపమే. యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి తెలుసా, పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. మన పాప భారం తన మీద వేసుకున్నాడు. ఆలోచించండి, మనం వాస్తవంగా పరిశుద్ధులం కాదు. యేసు క్రీస్తు వారు మన కోసం చనిపోవడం ద్వారా మనం ఏమయ్యాం? పరిశుద్ధులయ్యాం. అర్థమైంది కదా? కాబట్టి ఈ కేదేశు అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధత. యేసు క్రీస్తు అంటే నేను అంటాను, మొట్టమొదట ఆశ్రయపురం కేదేశులోకి పరిగెత్తాలి. నీకు పరిశుద్ధత వస్తుంది అక్కడ. యేసు క్రీస్తు వారు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నేను జ్ఞాపకం చేస్తున్నాను, నమ్మిన వారిని ఆయన పరిశుద్ధులుగా చివరి దాకా ఆయన నిలబెడతాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఎవరమో తెలుసా? పరిశుద్ధులం. మన పరిశుద్ధత ఎలా వచ్చింది? క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డాం. యేసు క్రీస్తు వారు తన రక్తమును కార్చి, తన రక్తంలో మనల్ని కడిగి మనకి విమోచన దయచేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తులో పరిశుద్ధపడ్డాం, క్రీస్తులో మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. కాబట్టి ఈ పరిశుద్ధత మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆశ్రయపురానికి గుర్తుగా ఉంది కేదేశు. కాబట్టి కేదేశులో మనం పరిగెత్తుకుని వెళ్ళాలి, పారిపోయి వెళ్ళాలి. యేసు క్రీస్తు వారు నిన్ను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఏ పాపము నిన్ను తరుముతుందో, ఏ పాపము నిన్ను వెంట పడుతుందో, ఏ పాపములు నిన్ను పట్టుకోవడానికి పొంచున్నాయో జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకొనును. ఎక్కడొస్తుంది మనకు విమోచన? ఈ లోకంలో భద్రత ఎక్కడుంది? ఎక్కడ లేదు. అందుకే నీ అంతట నువ్వు పారిపోయి ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపురానికి వెళ్ళాలి. నెంబర్ 1 కేదేశు, నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2 షెకెము. షెకెము అనగా అర్థం భుజము. షెకెము ఈ పేరుకు అర్థం భుజము. భుజం నేను జ్ఞాపకం చేస్తున్నాను. భుజము అనగా బలాన్ని మోయడానికి గుర్తుగా ఉంది కదా. బలాన్ని చూపించడానికి భుజాన్ని సాదృశ్యంగా వాడతాం. చాలాసార్లు నా బలం ఆయన అని చెప్పడానికి మనం ఏం ఆడతామంటే అతడు నా కుడి భుజం అని మాట్లాడతాం. ఈ వాక్య భాగంలో షెకెము అనే పేరుకి అర్థం ఏంటంటే భుజము అనే అర్థం. అంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మన భారములను భరించువాడు. అందరూ చెప్పండి, ఎవరండి ఆయన? మన భారములను. నిజంగానే భారము భరించడానికి కదా పిలుస్తున్నాడు ఆయన. ప్రయాసతో భారముతో ఉన్న ప్రజలందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అవును, మన భారాన్ని భరించడానికి అని పిలుస్తున్నాడు. షెకెము నిన్ను పిలుస్తుంది. ఏమనో తెలుసా? షెకెము ఆశ్రయపురం. నీ భారాన్ని నువ్వు భరించలేవు. నీ భారము నువ్వు మోయలేనంత భారం అయిపోయింది. ఆలోచించారా? నువ్వు మోయలేవు. అందుకే పాప భారము నువ్వు మోయడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన పేరేంటో తెలుసా? బాప్తిస్మము ఇచ్చి యోహాను పరిచయం చేసి, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని. ఎవరు మోస్తారు? ఆయన తప్ప. నీ పాప భారాన్ని ఆయన తప్ప మోయగలిగిన వాడు ఎవరున్నారు? అందుకే కదా ఆయన మన భారమును భరించువాడు. ఆయన సర్వమానవాళి పాప భారమును భరించాడు. ఆయన అద్భుతమైన దేవుడు. ఆయన ఒక ఆశ్చర్యకర విషయం తెలుసా? సర్వమానవాళి పాప భారమును మోయడానికి ఆయన ఒక్క భుజం కావాలి, తప్పిపోయిన గొర్రెను మోయడానికి 2 భుజాలు. నిజంగా ఆలోచించండి, నీ భారము మోయడం దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ భారం ఏదైనా కావచ్చు, నీ స్థితి ఏదైనా కావచ్చు, నీవు ఆ భారము కింద నలిగిపోవాల్సిన అవసరం లేదు. ఆ భారము కింద జీవితంలో నిట్టూర్పులు విడవలసిన అవసరం లేదు. నీకు ఒక ఆశ్రయపురం ఉంది, సిటీ ఆఫ్ రెఫ్యూజ్ నిన్ను పిలుస్తుంది. ఎవరో తెలుసా? ఆయన చక్కగా కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? 68వ కీర్తన 9వ వచనం అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 68వ కీర్తన 9వ వచనం, అనుదినము ఆయన మా భారము
భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. గమనించండి, అనుదినం, అప్పుడప్పుడు కాదు. ఎప్పుడండి? అనుదినం. నిజంగానే మనకి ఎన్నెన్నో భారాలు కనిపిస్తూ ఉంటాయి. రోజు లేచిన తర్వాత రాత్రి పడుకోయేటప్పుడు భారంతో పడుకుంటావు, ఉదయం లేచేటప్పుడు భారంతో లేస్తావు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, వ్యక్తిగతంగా జీవితంలో, కుటుంబంలో, జీవిత ప్రయాణంలో, కుటుంబ జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, భారాలు నువ్వే మోస్తావు అనుకుంటున్నావా? నువ్వు మోయలేవు. నీ భారము నువ్వు మోయలేనంత బరువైంది. నీ భారము కింద నువ్వు నలిగిపోతావు. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆశ్రయపురమైన శక్యము నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఏంటో తెలుసా? నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ భారం ఏంటో చెప్పు, ప్రభు మోస్తాడు. అవును కదా? హత్య చేసిన వ్యక్తి ఆ భారాన్ని మోయలేడు. ప్రతి హత్య చేయడానికి వెనక పరిగెత్తుకుంటా వస్తా ఉన్నారు. ఎలా తప్పించుకోవాలి? ఈ వ్యక్తికి ఆశ్రయం ఎక్కడ? ఈ వ్యక్తికి రక్షణ ఎక్కడ? ఈ వ్యక్తి పక్షాన మాట్లాడగలిగిన వాళ్ళు ఎక్కడ? ఎవరు లేరు. అందుకే ఈ వ్యక్తికి ఉన్నది ఒకే ఒక ఆశ్రయం, యేసుక్రీస్తు ఆశ్రయం. ఈ 6 పట్టణాల్లో ఏదొక దానికి ఆ వ్యక్తి వెళ్ళొచ్చు. రెండవ పట్టణం, రెండవ ఆశ్రయపురం ఏంటో తెలుసా? షెకెము అనగా భుజము. ఈ షెకెము గురించి ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన భుజముల మీద ఏముంటుంది? ఈరోజు ఒక మాట చెప్పనా? రాజ్యభారాన్ని భరించిన దేవుడు నిన్ను మోయలేడా? మోస్తాడు కదా. చాలాసార్లు నీ భారాన్ని నువ్వే పెట్టుకొని కలత చెందుతావు. నీ భారాన్ని నువ్వే పెట్టుకొని దుఃఖపడతా ఉంటావు. నీ భారాన్ని నువ్వే పెట్టుకొని జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటావు. సింపుల్. దేవుని మీద నీ భారమే. నేను మొయ్యను అనడు. నీ భారం నాకు భారం అనడు. నిన్ను మోస్తాడు. నీకు విడుదల, విమోచన దయచేస్తాడు. నీ మీదున్న ప్రతి విధమైన పరిస్థితి నుండి నిన్ను సురక్షితమైన స్థలంలో పెడతాడు ఆయన. ఇంతకన్నా ఏం కావాలి? పిలుస్తున్నాడు ఆయన. ఆశ్రయపురాలు నిన్ను పిలుస్తున్నాయి. యేసుక్రీస్తు వారు ఆశ్రయపురానికి గుర్తుగా ఉన్న యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు ఆయన. 2 ఆశ్రయపురం ఏంటో తెలుసా? షెకెము అనగా అర్థం ఏంటి? భుజము. 3 హెబ్రోను. 3 ఆశ్రయపురం. హెబ్రోను అనగా సహవాసం. సహవాసము హెబ్రోన్. ఎంత మంచి 3 ఆశ్రయపురం, సహవాసము. 2 అర్థాలు ఉన్నాయి. హెబ్రోను సహవాసము, ప్రేమ, అన్యోన్య సహవాసం. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి రాకముందు ఆయన తండ్రి సహవాసంలో ఉన్నాడు. ఆయన తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు కుమారుడి లోకానికి వచ్చాడు. అవును, యేసుక్రీస్తు వారు తండ్రి సహవాసము నుండి విడిచిపెట్టి ఎందుకు వచ్చాడంటే మనలను ఎవరి సహవాసంలో తీసుకెళ్ళటానికి? తండ్రి సహవాసం. ఏమైంది? తండ్రి సహవాసము నుండి మనం దూరం అయిపోయాం. ఒక రకంగా చెప్పాలి, ఇద్దరికి సంబంధాలు అయిపోయినాయి. మీరు ఆలోచించండి, భూమి మీద ఉన్న సిస్టంతో పైనున్న విమానానికి సంబంధాలు తెగిపోతే విమానం కూలిపోద్ది. అవును కదా? సంబంధాలు తెగిపోయిన కొన్ని నిమిషాల్లోనే విమానం ఎటు ప్రయాణం చేసేదో విమానానికే తెలీదు. మానవ జీవితాలు కూడా అంతే. దేవునితో సంబంధం లేకపోతే, దేవునితో కనెక్షన్ లేకపోతే ఎక్కడికి వెళ్తున్నావో నీకేం తెలుస్తుంది? చీకట్లో ప్రయాణం చేస్తున్నావు. లోకంలో మనుషులు ఇలాగే ఉండిపోయారు, గుడ్డోళ్ళుగా మిగిలిపోయి ఆ గుడ్డోడు అంటున్నాడు మరొక గుడ్డోడికి ఏం చూపిస్తానన్నాడు? త్రోవ. గుడ్డోడు త్రోవ చూపిస్తే పోయి ఇద్దరు ఆడబడతారు. ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నామా ఇక్కడ? కాదు, క్రీస్తు చేత వెలిగించబడ్డాం. గమనించండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యులు ఆదాము పాపం చేసి ఏమైంది? దేవునుడు దూరం అయ్యాడు కదా, దూరం అయ్యాడు. ఇంకెక్కడ? దేవుడు పిలిస్తే రాడు, ఇష్టం లేదంటాడు, దిగంబరిని అంటాడు, భయం వచ్చేసి దాక్కున్నానంటాడు. ఒక మాట గమనించండి, రోజు దేవుడు కొరకు ఆదాము ఎదురు చూశాడు. పాపం చేసిన తర్వాత దేవుడు వస్తే మంచిదనుకున్నాడా, రాకపోతే మంచిదనుకున్నాడా? కదా. ఎందుకంటే తేడా పాపం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పాపం చేసేవాడు దేవుని దగ్గరికి రాడు. చాలామంది చూడండి, మీరు చర్చికి రారంటే రామ్ అంటారు. అదేదో పెద్ద విషయంలాగా. రామ్ ఎందుకో తెలుసా? వాడు రాడు. ఎందుకు? వాడికి బుద్ధి లేదు.
ఎందుకు? వాడు గుడ్డాడు. ఎందుకు? వాడు పాపం చేస్తున్నాడు కాబట్టి. చర్చికి రామంటే మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? వాడిక్కడ కూర్చునే నైతికత వాడికి లేదు. వాడు గుడ్డాడు, వాడికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? టార్చ్ లైట్ పడిద్దేడా, వాడి హృదయం అంత ఏమైద్ది? బట్టబయలైపోద్ది. చచ్చిపోతాడు వాడికి వస్తే. నేను జ్ఞాపకం ఒకనప్పుడు మనం కూడా చచ్చిపోయిన వాళ్ళమే. కానీ క్రీస్తు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు, కూర్చోబెట్టాడు. అందుకే తిన్నగా కూర్చున్నామేడ. మీరు ఆలోచించండి, చాలామంది రారు దేవుని దగ్గరికి. ఎందుకో తెలుసా? వారు ఇంకా పాపం చేస్తున్నారు. దేవుని సహవాసంలోకి రారు వాళ్ళు. దేవుని సహవాసంలోకి వస్తే జక్కయ్య లేచి తీర్మానం చేశాడు, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి. అవును, మీరు ఆలోచన. దేవుని దర్శనంలో యెషయా అంటున్నాడు, అయ్యో నేను ఎవరిని? అపవిత్ర పెదములు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య దీవిస్తున్నాను. ఎప్పుడు కలిగింది? దర్శనం కలిగినప్పుడు, దేవుని యొక్క వెలుగులో. వారు ఆయన వైపు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు. అవును, చాలామంది రారు దేవుని దగ్గరికి, ఇష్టం లేదు వాళ్ళకి. ఎందుకో తెలుసా? ఇక్కడికి వస్తే వాళ్ళ జీవితాన్ని దేవుడు బట్టబయలు చేసేస్తాడు. రావాలి ఎడకే. లోకంలో ఎక్కడ చికిత్స దొరకదు, లోకంలో మనిషి జీవితాలు ఎక్కడ బాగోవు, ఇక్కడ తప్ప. అందుకే ప్రజలను వెతికి తీసుకొని ఇక్కడికి రావాలి. ఎందుకో తెలుసా? వాళ్ళు గాడిదలు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, కట్టివేయబడిన గాడిదలు. వాళ్ళు పట్టుకొని తీసుకురావాలి వాళ్ళు ఎక్కడ. చూసారా? కాబట్టి సహవాసం. ఇప్పుడు ఆదాముకి దేవుని సహవాసం ఇష్టం లేదు, వద్దంటాడు. దేవుడు వచ్చాడు. దేవుడు ఎంత మంచివాడు చూడండి. వెతుకుతా వచ్చాడు, పిలుస్తా వచ్చాడు, కేకేస్తా వచ్చాడు. దేవుడు తెలీదు ఏడున్నాడో? తెలుసా తెలీదా? చెట్టు చాటున ఉన్నాడు అని తెలీదా? తెలుసా తెలీదా? చెట్టు పైన ఉన్న జక్కయ్య తెలియలేదా దేవునికి? తెలుసా తెలీదా? అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఎవరండి? నతనయేల్. నేను నీకు ఎట్లా తెలుసు అంటే, చెట్టు కింద ఉన్నప్పుడే. చెట్టు కింద ఉన్న నతనయేల్ తెలుసు, చెట్టు పైన మరి చెట్టు చాటునున్న ఆదాము తెలీదా? తెలుసు. మరి ఎందుకు ఆదాము చేత చెప్పిస్తున్నాడు మాట? ఎక్కడున్నావు? ఈరోజు దేవుడు ప్రశ్న, నువ్వు అక్కడుంటే చస్తావు. నువ్వు పాపము కింద ఉన్నావు, నీ పాపము నీకు మరణశిక్ష విధించింది. నువ్వు అక్కడుంటే చస్తావు, బయటికి రా అంటే తిన్నగా అంటున్నాడా? నేను ఎవరిని? దిగంబరిని. నువ్వు దిగంబరు అని నీకు తెలిపినవాడు. ఎంత మార్పు వచ్చేసిందండి. పాపం చూసారా ఎంత మార్పులో తెచ్చుకొచ్చేసిద్దో? ఎంతలో ఎంత మార్పు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. హెబ్రోను ఏ సహవాసం అయితే దేవునితో విడిపోయిందో, ఏ సహవాసం అయితే పోయిందో, ఇదిగో హెబ్రోన్ యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ స్థానాన్ని తీసుకొని నీకు బదులుగా చనిపోయి, సింపుల్, నీ చేతిని తండ్రి చేతిని కలిపి ఇద్దరికి మధ్య సమాధానం, ఇద్దరికి మధ్య సంధి. రండి, మన వివాదం గొడవలు తీర్చబడ్డాయి. ఉభయులకు మధ్య గోడను ఏం చేశాడు ఆయన? పడగొట్టి ఏం చేశాడు? ఉభయులను ఏకము సహవాసం వచ్చింది. ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉంది? దేవునితో. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు మనం ఇక్కడ ఈ సహవాసంలో ఉన్నాం. అర్థం ఏంటో తెలుసా? మనం దేవుని సహవాసంలో ఉన్నాం. ఈరోజు మనం ఆదివారం ఉదయం ఇక్కడ కూర్చోవడం అంటే మాటలు అనుకుంటున్నారా? నేను అంటాను, మోర్ దెన్ పార్లమెంటుకి గెలిచి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో కూర్చోవటం గొప్పే నిజంగానే. ఎందుకంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూంట్కి ఒక ప్రతినిధిగా మన దేశం తరపున ఒక మెంబర్గా ఉంటాడు. నేనంటాను, ఈ లోకంలో ఉన్నాం కానీ మన మెంబర్షిప్ ఎక్కడుంది? ఈరోజు ఇంత గొప్ప ఆధిక్యత లోకంలో ఎవరికి లేదు. ఎందుకో తెలుసా? దేవుని సహవాసంలో మనం ఉన్నాం. సింపుల్, మనం ఇప్పుడు దేవుని సహవాసంలో ఉన్నాం. ఎలా సాధ్యమైంది? యేసు క్రీస్తు వారు ఆ సహవాసాన్ని తిరిగి ఆదాములో పోగొట్టుకున్న స్వాస్థ్యం, ఆదాములో పోగొట్టుకున్న యోగ్యత, ఆదాములో పోగొట్టుకున్న దేవునితో సహవాసం, కడపటి ఆదామైన యేసుక్రీస్తు మరణం ద్వారా సాధ్యమైంది. ఇప్పుడు మనం దేవుని సహవాసంలో ఉన్నాం. అందుకే మనం అంటారు పరిశుద్ధుల సహవాసం, విశ్వాసుల సహవాసం.
దేవుని బిడ్డల సహవాసం అంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమయ్యాం? దేవుని బిడ్డలమయ్యాం. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి పిలువబడ్డాం. ఎక్సలెంట్. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సహవాసములోనికి పిలువబడ్డాం. ఎవరు సహవాసంలో ఉన్నాం? అందరూ చెప్పండి, ఎవరు సహవాసంలో ఉన్నాం? మనం యేసుక్రీస్తు సహవాసంలో ఉన్నాం. అందుకే కదా మనల్ని ఆయన దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులని పిలుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసయ్య మనల్ని ఏమని పిలుస్తాడు? ఫ్రెండ్ అంటాడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్. యేసుక్రీస్తు వారు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న 2 రోజులు ఒంగోలులో ఉన్నాడు, తెలుసా? ఎవరైనా వెళ్ళారా కలవటానికి? మాకేం పని అంటారా? 2 రోజులు ఒంగోలులో ఉన్నాడు. ఏమనాలి? నిన్నంతా ఆఫీసర్ల రివ్యూ మీటింగ్. మీకు తెలుసు ఎలా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో అది చెప్పేదే కాదు. ఒక ఆఫీసరు అక్కడ వెళ్ళి నిలబడ్డం అది ప్రాణ సంకటం. అంత కష్టమైన పరిస్థితి. కూర్చోడానికి కుర్చుండదో, తాగటానికి నీళ్లుండవు. ఇది అంత కష్టమైన పరిస్థితి. అసలు రివ్యూ మీటింగ్ అంటే ముందు వారు పెద్ద ఆఫీసర్లు ఉంటారు, మిగతా చిన్న చిన్న మనలాంటి చిరుద్యోగులు వాళ్ళ దిక్కాణం లేక వెనక కూర్చొని ఖచ్చితంగా పాట పాడుకోవటమే. దిక్కు లేని వారినో ప్రభు అన్నట్టే ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి తెలుసా? సార్. ఆయన పిలిస్తే చాలు పక్కన ఆయన అట్టుగదిలి ఇటు కలెక్టర్ చూస్తూ ఉన్నాం, అట్టుగదిలి ఇటు గదిలి ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఆయన్ని కలెక్టర్ గారు కూడా ఏమని పిలవాలి? సార్ అని పిలవకుండా నేను కలెక్టర్ని ఏ ఫ్రెండ్ అంటే ఎట్టుంటుంది? ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారు నేను నిన్ను సార్ అని పిలవక ఏమని పిలుస్తాను? స్నేహితులుగా పిలుస్తాను. ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నిజంగా ఎంత గొప్ప! మనం ఎవరి సహవాసంలో ఉన్నాం? ఇంకేం కావాలి చెప్పండి? దేవుని సహవాసంలో ఉన్నాం. దేవుని సహవాసం ఎంత గొప్పదో చూడండి. అందుకే దేవుని సహవాసంలో ఉన్న నీవు ఎంజాయ్ చేస్తున్నావు దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నావు. దేవుని యొక్క వాక్యము చేత వెలిగించబడ్డావు. దేవుని యొక్క వాక్యము ద్వారా కట్టబడ్డావు. దెన్ మళ్ళీ బయటికి వెళ్ళొద్దు. దుష్ట సాంగత్యానికి వెళ్ళొద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఎంత ప్రభావం ఉంటుందో తెలుసా? నేను మంచోడిని, నేను రక్షణ పొందాను, సహవాసంలో ఉన్నాను, వాక్యంలో ఎదుగుతున్నాను, ఏమైద్దులని కలిస్తే ఇక్కడ గమనించిన వాక్యంలో ఏం రాయబడిందో? మంచి సహవాసం దుష్ట సహవాసాన్ని మంచిగా చేస్తుందని రాయబడలా. ఏముంది? దుష్ట సాంగత్యం మంచి నడవడిని జాగ్రత్త. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, సహవాసము అనే దానికి 3 అర్థాలు ఉన్నాయి. ఈ తండ్రితో సహవాసం మొదటిది ఏంటంటే కలిసి వ్యాపారం చేయడం, 2 స్నేహితుల మధ్య సహవాసం, 3 వివాహ బంధంలో ఉన్న సహవాసం. ఈ 3టికి ఇక్కడ వాడిన పదం ఉపయోగించారు. సహవాసం మొట్టమొదట కలిసి వ్యాపారం చేయడం. ఏంటి? కలిసి వ్యాపారం చేయడం. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా ఇప్పుడు మనందరం ఎవరి పనుల మీద ఉన్నాం? యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలప్పుడు ఏం చెప్పాడు? మరి నేను ఎవరి పనుల మీద ఉన్నాను? రైట్, తండ్రి పనుల మీద ఉన్నాం. జస్ట్ వీఆర్ ఆన్ అవర్ ఫాదర్ బిజినెస్. మన తండ్రి పని మీద మనం ఉన్నాం. ఉన్నారా మీరందరూ? ఈరోజు మనం ఈ నెల నుంచి మనం అదే కదా పెట్టుకున్నాం. సో వీఆర్ వెరీ బిజీ. వీఆర్ ఆన్ అవర్ ఫాదర్స్ బిజినెస్. అనేకులను దేవుని యొద్దకు తీసుకురావాలి. దేవుని ప్రేమ ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో, దెన్ ఆశ్రయపురంలో యేసుక్రీస్తు ఒక వ్యక్తికి ఏం చేశాడు అని చెప్పగలగాలి. కాబట్టి రెండోది స్నేహితుల సహవాసం. యేసుక్రీస్తు వారు చెప్పాడు మనల్ని మిమ్మల్ని దాసులుగా పిలవక స్నేహితులుగా పిలుస్తున్నాను. 3 సహవాసం. ఈ 3 భార్య భర్తలు. ఇక్కడ గమనించండి, వివాహ సంబంధాన్ని గురించి రాయబడ్డది. ఇక్కడ నేను మీకు ఇచ్చే ఒక శ్రేష్టమైన ఉదాహరణ ఏంటంటే, ఆమె విధవరాలు రూతు ఎవరిని పెళ్లి చేసుకుంది? బోయేజును పెళ్లి చేసుకుంది. ఏమీ లేని ఈమె బోయేజు ఆస్తి గల శక్తిమంతుడు వివాహం చేసుకుంది కాబట్టి బోయేజు యొక్క ఆస్తి అంతా ఎవరిదైద్ది? ఏంటి ఎవరు మాట్లాడలేదు? రూతుదైద్ది. అవునా కదా? ఇప్పుడు భర్త ధనవంతుడు, అంతకుముందు భార్యకి ఏమీ లేదు, భార్య చాలా పేదరాలు. వివాహం అయిన తర్వాత భర్తకు ఎంత ఆస్తి ఉంటే అదంతా ఎవరికి వర్తించింది? అంతే. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ దేవుడు అంత గొప్పవాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపద లైన్లో గుప్తమై ఉన్నాయి. మీరు ఆలోచించండి. భూమి దాని సంపూర్ణత ఎవరు?
1000 కొండల మీద పశువులు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, భూమి దాని సంపూర్ణత, బంగారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటంటే బంగారం అంటే మనం మాట్లాడలేదు. బంగారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది కదా? భూమిలో నుంచే కదా. ఇంకెక్కడి నుంచి వచ్చిద్దా? లేదు, వచ్చింది. అదంతా ఎవరిది? అవునా కదా? దేవుడిదేనా? కాబట్టి దేవుడి దగ్గర ఉన్న బంగారం అంతా ఎవరిది? మందే. కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు కదా. ఏది మాకైతే అంటారా? ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఇదంతా దేవుని ముందు పెద్ద విషయం కాదు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. చాలామంది ఇటువంటి కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసుకుని దేవుడు ఏమీ ఇవ్వటం లేదు. దేవుని ప్రేమ నీకు అర్థమైనప్పుడు, దేవుని గొప్పతనం నీకు అర్థమైనప్పుడు నీ విషయాలు నీకు చాలా చిన్నగా కనిపిస్తాయి. దేవుని సహవాసాన్ని నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు, దేవుని సహవాసములో నువ్వు ఎదిగినప్పుడు నీ యొక్క నెక్స్ట్ మేబీ నీ జీవితంలో నీకు ఏదైతే కావాలనుకున్నావో చాలా చిన్నగా అనిపిస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక్క చేప కూడా దొరకలేదంటే దేవుడు 2 దోణెల నిండా చేపలు ఇచ్చినప్పుడు దేవుని చూసి చేపలను వదిలిపెట్టి అంటపోయాడు. ఎవరంట? ఏమర్థమవుతుంది మీకు? అంటే చేపలే కావాలనుకున్నాను కానీ నువ్వు నాకు దొరికిన తర్వాత ఈ చేపలు నాకు. ఈరోజు మనకి చాలాసార్లు మనకి దేవుణ్ణి మనం ఎప్పుడైతే దూరంగా మేము వెళ్తూ ఉంటామో, అంటే లోకంలో సహవాసానికి వెళ్తూ ఉంటామో, లేనిపోయిన కోరికలన్నీ కలుస్తూ ఉంటాయి. జాగ్రత్త. నేను జ్ఞాపకం, కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుకునుట మీరు మానద్దు. సహవాసం, దేవుని సహవాసంలో దేవుడు మనతో మాట్లాడతాడు, ఎన్నెన్నో విషయాలు మాట్లాడతాడు. కాబట్టి ఈ సహవాసాన్ని మనం మానుకోవద్దు. 4, బేసేరు, బలమైన దుర్గం అనగా బలమైన దుర్గం. బేసేరు అనగా బలమైన దుర్గము. బలమైన దుర్గం ఎవరంట? ఈ ఆశ్రయపురం, 4వ ఆశ్రయపురం బేసేరు అనగా బలమైన దుర్గం. ఈ బలమైన దుర్గం ఆయన యేసుక్రీస్తు వారే. నీతిమంతుడు ఈ బలమైన దుర్గంలోకి వెళ్ళిపోతాడు, సురక్షితంగా ఉంటాడు. ఆలోచించండి, లోకంలో దుర్గాలు ఉన్నాయి, అవి కూలిపోతాయి. కానీ ఈ బేసేరు అనే ఈ బలమైన దుర్గం, బేసేరు అనే యేసుక్రీస్తు వారు, ఎవరు కూర్చలేరు ఆయన్ని. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం కదా. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తుని ఎవరు పట్టుకోగలిగారు? ఎవరన్నా పట్టుకోగలిగారా? పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు మీరు ఎవరిని వెతుకుతున్నారంటే, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నామంటే, ఆయన నేనే అంటే పట్టుకోగలిగారా? అందరు కింద పడ్డారు. ఎందుకో తెలుసా? ఆయన బలమైన వాడు. ఆయన ఎంత బలమైనవాడు చూడండి. అంత బలమైన దేవుడు నీకున్నాడు. బలమైన దుర్గం. ఆలోచించండి, ఈ బలమైన దుర్గం దావీదుని 3000 మందిని వెంట పెట్టుకొని సౌలు చంపడానికి తిరుగుతున్నాడు. కానీ దావీదును పట్టుకోగలిగాడా? ఎందుకని? దావీదు ఏ ఆశ్రయపురంలో ఉన్నాడు? బేసేరులో ఉన్నాడు, యేసులో ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీకు ఆ ఆశ్రయ దుర్గం ఒకటి ఉంది, బలమైన దుర్గం ఉంది, అదే బేసేరు. ఆలోచించండి, ఎన్ని పన్నాగాలు లోకంలో నీ మీదకి వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని తిరస్కారాలు వచ్చినా, పరిస్థితులు నీకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నా, నువ్వు రావాల్సింది ఎక్కడికే? బేసేరు నీ కొరకు ఆశ్రయంగా ఉంది. దానియేలు మీద కుట్ర పన్నారు కదా, ఏమైనా చేయగలిగారా? ఏం చేయలేకపోయారు. సింహాలు బోన్లో వేశారు, సింహాలు ఏమైనా చేసినాయా? ఎందుకో తెలుసా? దానియేలు యొక్క ఆశ్రయ దుర్గం బలమైంది. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని 7 అంతలు మండి అగ్ని గుండంలో వేశారు. 7 అంతల మండి అగ్ని గుండం ఏమైనా చేసిందా? ఏం చేయదు. ఎందుకు తెలుసా? వాళ్ళున్న ఆశ్రయ దుర్గం వేరు, బలమైన దుర్గం బేసేరు. నేను జ్ఞాపకం, ఏ సమయం అందైనా ఎప్పుడైనా నువ్వు ఇక్కడికి రావచ్చు. నువ్వు ఆలస్యం చేయొద్దు. నువ్వున్న లోకం ప్రమాదకరమైంది, నువ్వున్న స్థితి ప్రమాదకరమైంది. లోకంలో నీకు ఎక్కడ సురక్షితం లేదు, లోకంలో నీకు ఎక్కడ భద్రత లేదు. కానీ నువ్వు ఇక్కడికి రావాలి. 5, రెమోతు. రామోతు అనగా హెచ్చింపు. రామోతు అనగా హెచ్చింపు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ హెచ్చింపు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. అన్ని నామముల కన్నా పైనామం కదా, అన్ని నామముల కన్నా పైనామం హెచ్చింపు. ఆయన మాత్రమే మన ఆరాధనకు, మన స్తుతికి ఓది. ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన ప్రతి మోకాలు యేసు నామంలో ఏమవ్వాలి? అవును, నేను జ్ఞాపకం చేస్తున్నాను. హెచ్చింపు, ఆయన హెచ్చించాడు. అందరూ వంగాల్సిందే. దాగోను దేవత ముందుకు తీసుకుని వెళ్ళి, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును ఓడించిన తర్వాత మందసాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాలో అర్థం కాక వాళ్ళు వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళారు. మన దేవత ఇశ్రాయేలీల్ని మన చేతికి అప్పగించింది. కాబట్టి ఈ మందసాన్ని పట్టుకొని మనం అక్కడిక్కడ కాదు,
వెళ్ళి దాగోను దేవత ఆలయంలో పెట్టేద్దాం అని అనుకున్నారు. పెట్టేశారు, తాళం వేశారు, ఇంటికి వెళ్ళారు. తెల్లారి చూసేస్తే ఏమైంది? దాగోను దేవత బోర్లగా. ఎందుకు తెలుసా? ప్రభు హెచ్చింపు కలిగిన వాడు ఆయన. అన్ని దేవతలు, అన్ని దేవుళ్ళు ఎవరి ముందు వంగాలి? అవును, అందరి ముందు వంగాల్సిందే. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మహిమనిచ్చాడు ఆయన. ఈరోజు దేవుని నమ్మిన నీకు దేవుడు నీకు ఒక మహిమనిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన ఎలాగ హెచ్చించబడ్డాడో దేవుని నమ్మిన బిడ్డగా, నిజమే నీవు హత్య చేశావు, నీవు ఒక వ్యక్తిని కావాలని కాకుండా ఉద్దేశపూర్వకంగా చంపావు. ఆయన నీ మీద మరణశిక్ష ఉంది, నిశ్చయముగా నీవు కూడా మరణించవలసిందే. కానీ ప్రభు రామోతులో అనగా నిన్ను ఆయన హెచ్చించి తన మహిమను నీకు ఇచ్చాడు. కాబట్టి నేను జ్ఞాపకం దేవుడంట తన మహిమను మనకిచ్చాడు. మీకు అర్థం జ్ఞాపకం చేస్తున్నాను, తన మహిమను మనకిచ్చాడు. 2 కొరింథీ పత్రికలో రాయబడ్డట్టుగా 3వ అధ్యాయం 18వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమంట ముఖము లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ఏం చేయాలి? ప్రతిబింబించాలి. మీకు అర్థం అవడానికి జ్ఞాపకం చేస్తాను. సూర్యుడు ఉన్నాడా? ఒక మిర్రర్ తీసుకొని, మనం అద్దం తీసుకొని ఆ సూర్యుని ఫోకస్ చేస్తే మనం ఏం చేస్తామంటే ఆ సూర్యుడు అద్దములో గుండా ఇంకొక చోట ప్రొజెక్ట్ అవుతాడు. మనం అద్దం లాంటి వాళ్ళం. ఈ అద్దం తనంతట తను ప్రకాశించదు. సూర్యుడి యొక్క ప్రతిబింబాన్ని తీసుకొని అదే ప్రతిబింబాన్ని మరొక చోట ఇది ప్రతిబింబింప చేసింది. మనం కూడా అలాగా, మనం అద్దంలాగా క్రీస్తు యొక్క మహిమను తీసుకొని లోకానికి చూపించాలి. ఇదే రామోతు 6 గోలాను. ఆనందము లేదా ఆనందమయుడు అని అర్థం. గోలాను ఆనందమయము లేదా ఆనందమయుడు. అవును, యేసుక్రీస్తు వారు ఆయన ఎవరో తెలుసా? ఆనందం. ఆయన మనుషులందరికీ ఆనందం ఇవ్వడానికి వచ్చాడు. దుఃఖాన్ని తీసివేసి, వేదన తీసివేసి, బాధ తీసివేసి, జీవితకాలం అంతా మరణ భయము కింద దాసత్వమునకు లోనైన వారిని విడిపించడానికి ఆయన రక్తమాంసములో పాలుభాగస్తుడై అంటున్నాడు. ఆయన రాబోయే ముందు వార్త ప్రజలందరికీ కలగబోవు ఈ నెల పోతే వచ్చే నెల మొదటి నుంచి అయ్యే. ఎక్కడ చూసిన అయ్యే వాక్యాలు. గ్రీటింగ్ కార్డుల మీద కదా, క్యాలెండర్ మీద ఒక తొట్టి, అందులో ఒక బొమ్మ పెట్టి ఆ పైన వాక్యం ప్రజలందరికీ కలగబోవు. ఎంతకాలం అయింది ఆ వార్త చెప్పి? ఎంతకాలం అయిందండి? 2000. ఇంకా ఆ వార్త చేరింది అసలు? ఇంకా మనం గోళ్ళ మీద, క్యాలెండర్ మీద రాసి గోళ్ళ తెలిస్తమని కాదు, అద్దము వలె మనం ప్రతిబింబింపచేసి, అవును యేసుక్రీస్తు ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన మాత్రమే ఇస్తాడు. ఆయన సంతోషం క్రీస్తు మాత్రమే భర్తీ చేయాలి. దేవుడు తప్ప దాన్ని ఈ లోకంలో ఎవరు భర్తీ చేయలేరు. లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ జీవితంలో సంతోషం, సమాధానం లేని వారు అనేకులు కదా. యేసుక్రీస్తు మాత్రమే ఇస్తాడు. ఎలా ఇస్తాడో తెలుసా? ఒక వ్యక్తి పాప భారము పోతే మాత్రం తప్పితే ఆ వ్యక్తికి సంతోషం రాదు. అన్నీ ఉన్నాయి, కానీ జీవితంలో సంతోషం లేదు. ఏం చేద్దాం? జీవితంలో సమాధానం లేదు. ఏం చేయాలి? ఆ వ్యక్తి పాపము కింద ఉన్నాడు. కాబట్టి ఈ 6 ఎవరికి గుర్తుగా ఉన్నాయి? యేసయ్యకి గుర్తుగా ఉన్నాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆశ్రయపురంలో ఎలా ప్రవేశించాలి? నేను ప్రమాదంలో ఉన్నవాడు ముందుగా ఏం చేయాలో తెలుసా? ఆశ్రయపురాన్ని గురించి తెలుసుకోవాలి. అంతే కదా. ఆశ్రయపురాలు ఎక్కడున్నాయి తెలియకుండా వెళ్తాడా? తెలుసుకోవాలి కదా. ఎక్కడున్నాయి? యోర్దానికి పడమర 3 ఉన్నాయి, తూర్పున 3 ఉన్నాయి. అంటే ఈ ప్రమాదంలో ఉన్నవాడు ప్రత్యర్థులు వచ్చి చంపక ముందే మేలుకోవాలి. అందుకే చిన్నగా వెళ్ళాలా, పారిపోయి వెళ్ళాలా? పరిగెత్తి వెళ్ళాలి. అందరూ చెప్పండి, ఎలా వెళ్ళాలి? పరిగెత్తి వెళ్ళాలి. జక్కయ్య త్వరగా దిగి పరిగెత్తి వచ్చి యేసు దగ్గరికి అంటున్నాడు, బోధకుడా నిత్య జీవాన్ని పొందడానికి నేను పరిగెత్తడం దేన్ని సూచిస్తుంది? ప్రమాదాన్ని. అవును కదా. కాబట్టి ఈ ఆశ్రయపురంలోకి తిన్నగా నడిచి వెళ్ళకూడదు. ఎట్టెళ్ళాలి? పరిగెత్తి. ఇక్కడ గమనించండి, ముందుగా ప్రమాదంలో ఉన్నవాడు ఆశ్రయపురాన్ని గురించి తెలుసుకోవాలి. అవును కదా. తెలుసుకోకుండా వెళ్తాడా? ఈ 6 పురాలకి వెళ్ళాలా? వేరే ఊర్లకు కూడా వెళ్ళొచ్చా? మాట్లాడండి.
6కి. ఎందుకంటే దేవుడు నిర్దేశించింది, దేవుడు ఏర్పాటు చేసింది, దేవుడు ప్రతిష్ఠిత చేసింది 6. మిగతా ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తి ప్రమాదమే. అంటే ఆశ్రయపురానికి వెళ్ళాలనుకున్నవాడు ముందు అవి ఎక్కడున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి. 2, వాటికి మార్గం ఏదో తెలుసుకోవాలి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ నువ్వు ఇంకా పాపిగా ఉంటే, ఇంకా పాపము వల్ల వచ్చు జీతం మరణం కింద నువ్వు ఉంటే, ఇంకా భారము కింద నలిగిపోతూ నువ్వు ఉంటే, నువ్వు తెలుసుకో, నువ్వు రావాల్సిన స్థలం ఒకటే, ఆయన యేసు క్రీస్తు వారు. యేసే అంటాడు, నేనే మార్గం, నేను గాక మరెవరు కూడా లేరు. అందుకే నువ్వు ప్రమాదంలో ఉన్నావు, ఆలస్యం చేయదు, చిన్నగా నడిచి రావద్దు. ఎలా? పారిపోయి పరిగెత్తుకొని వచ్చి ఎక్కడికి రావాలి? ఏ పురానికి రావాలి? అవును, ఆశ్రయపురానికి రావాలి. ఈరోజు ఒకవేళ నువ్వు తెలియపోతే, జైలు అధికారి అడుగుతున్నాడు పౌల్ని, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? రక్షణ పొందడానికి నేనేం చేయాలి అంటే అర్థం ఏంటంటే, ఆశ్రయపురంలోకి వెళ్ళటానికి నేనేం చేయాలి? యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును, అవును, దానిలో ఏం చేయాలి తెలుసా? ప్రవేశించాలి. ద్వారము దగ్గరికి వెళ్ళి, ఇందాక అండర్లైన్ చేయించాను మీ చేత, ఎక్కడికి వెళ్ళి? ద్వారము దగ్గరికి వెళ్ళి. ఎవరండి ఆ ద్వారం? యేసయ్య ద్వారం. ద్వారము, నేనే ద్వారం, నా ద్వారా తప్ప. ద్వారము దగ్గరికి వెళ్ళంట ఆ వ్యక్తి తీర్మానం చేయాలి, నేను ఫలానా సమయంలో ఈ పని చేస్తున్నప్పుడు గొడ్డలి జారి ఎదుట వ్యక్తి మీద పడి ఆ వ్యక్తి చనిపోయాడు. నేను కావాలని చేసింది కాదు, ఉద్దేశంతో చేసింది అసలే కాదు. ఆ పెద్దలందరిని పిలిచి, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేశాడో ఆ పెద్దల ముందు తీర్మానము చేసి తన స్థితి వారికి వివరించి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? లోనికి వెళ్ళాలి. అంటే తీర్మానము చేయకుండా లోనికి వెళ్ళటానికి వీలు లేదు. ఈరోజు నేను ఆ తీర్మానం చేసి రావాలి యేసులోకి. తీర్మానము చేయకుండా రావడానికి వీలు లేదు. జక్కయ్య లేచి తీర్మానం చేశాడు. ఏమన్నా తెలుసా? నా ఆస్తిలో సగం పేదలకి, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 తీర్మానము చేసి ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అవును, సుంకరి కూడా ప్రార్థన చేయడానికి వచ్చి అంటున్నాడు, దేవా పాపినైనా నన్ను కరుణించు. సుంకరి తీర్మానం చేశాడు. తప్పిపోయి బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చిన కుమారుడు తండ్రితో తీర్మానం చేస్తున్నాడు, తండ్రి పరలోకమునకు వ్యతిరేకముగా నీ ఎదుట నేను పాపము చేశాను, ఇక ఎంత మాత్రము నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి. తండ్రి పరిగెత్తుకుని వాడిని చేర్చుకున్నాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, తీర్మానం చేసి పెద్దల అనుమతితో ఎక్కడికి వెళ్ళాలి? లోనికి. ఎప్పుడు దాకా ఉండొచ్చు? ఒక్కసారి లోనికి వస్తే ఇక ఈ వ్యక్తికి భారం లేదు, మరణ భయం లేదు, ఆ వ్యక్తికి టెన్షన్ లేదు, ఆ వ్యక్తికి ఎవరో వచ్చి చంపుతారని లేదు. ఈ వ్యక్తి లోనకు రాగానే బలం వచ్చింది, లోనకు రాగానే శక్తి వచ్చింది, లోనకు రాగానే సంతోషం వచ్చింది, లోనకు రాగానే ఆనందం వచ్చింది, లోనకు రాగానే నిరీక్షణ వచ్చింది, లోనకు రాగానే మరణ భయం ఏమైంది? తొలగిపోయెను. క్రీస్తు యేసునందున్న వారికి ఎంత మంచి ఆశ్రయపురాలు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఒక్క మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. క్రీస్తులో ఉన్నారా? ఆశ్రయపురాలు 6 దేవుడు మీకోసం సిద్ధం చేశాడు. ఈ 6 యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాయి. నువ్వు ఇంకా బయట ఉంటే నీ శత్రు అపవాది నీ మీద నేరం మోపడానికి, నిన్ను నాశనం చేయడానికి వాడు పరిగెత్తుకొని వస్తున్నాడు. కాబట్టి ఆశ్రయపురంలో ఉన్న వారికి ఎంత భద్రత ఉంది చూడ. అయితే ఆశ్రయపురంలో ఈ వ్యక్తి ఆశ్రయపురపు సరిహద్దులలోనే ఉండాలి. సరిహద్దులు ఎంత మాత్రం దాటకూడదు. ఎందుకు? సరిహద్దులు దాటితే వాడు పొంచున్నాడు. ఎవరు? శత్రువు. ఖచ్చితంగా వీడేం చేస్తాడు? చంపుతాడు. అవును కదా? కాబట్టి సరిహద్దులు బ్రతికినంత కాలం ఎక్కడ ఉండాలి? సరిహద్దుల్లోనే. సరిహద్దులు దాటితే ఏమైంది? ఆ వ్యక్తి యొక్క ప్రాణానికి ఆ వ్యక్తే ఉత్తరవాది. అవును కదా? కాబట్టి దేవుడు ఆశ్రయపురాలు ఏ సరిహద్దుల్లో అయితే ఉన్నాడో ఈ వ్యక్తి ఆ సరిహద్దుల్లోనే ఉండాలి. ఒక మాట నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి మన ప్రవర్తన ఎలా ఉండాలో దేవునిలో. యోబు గ్రంథం 13వ అధ్యాయం. యోబు గ్రంథం 13వ అధ్యాయంలో ఒక చక్కని వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథం 13వ అధ్యాయం. ఇలాంటి అనుభవం మనకుందా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. యోబు గ్రంథం 13వ అధ్యాయం
28వ వచనం. 27 చూద్దాం. 13, 27. బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. నా అరికాళ్ళ చుట్టూ ఏంటి గిరిగీసి ఉన్నావు. అండర్లైన్ ఏంటంట, అరికాళ్ళ చుట్టూ ఏం గీశాడు? జాగ్రత్త, నీ అరికాళ్ళు ఎలా ఉన్నాయో చూడు. జాగ్రత్తగా ఉన్నాయా? దాటుతున్నావేమో, సరిహద్దులు దాటద్దు. అందుకే ఆమె ఇంటికి ఏం కట్టుకుంది? రాహాబు. అవును, శత్రువు రాడిక ఆ ఇల్లు నాశనించాడు. సరిహద్దులు దాటితే ప్రమాదం. అమ్మా, క్రీస్తులో మీరున్నారు, దేవుడు మీకోసం సరిహద్దులు నిర్ణయించాడు. ఈ సరిహద్దులు ఎట్టి పరిస్థితుల్లో మీరు దాటద్దు, సరిహద్దుల్లోనే ఉండండి. ఈ వాక్యం అనే సరిహద్దు మీకోసం నిర్ణయించుకోండి. ఈ వాక్యం అనే సరిహద్దు మీ కుటుంబానికి నిర్ణయించుకోండి. సరిహద్దులు దాటితే ప్రమాదం కదా. దేవుడిచ్చిన సరిహద్దులు దాటాడు. ఒక వ్యక్తి కరువు రాగా, ఎలిమెలెకు అనేవాడు కరువు వచ్చినప్పుడు తన భార్యను, తన 2 కుమారులను తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? సరిహద్దుల్లో ఉన్నాడు, దాటాడా? ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఆడు పోయాడు, పిల్లలు పోయారు. సరిహద్దులు దాటితే ప్రమాదం. ఇంకొక మాట, షిమి అనేవాడు గుర్తున్నాడా? దావీదుని ఏమన్నాడు? చిపో అన్నాడు. దావీదు మీద రాళ్ళు వేశాడు. దావీదు పక్కనున్న వాళ్ళు అన్నారు, రాజా నిన్ను వాడు అలా అంటున్నాడు, ఒక్క మాట ఆజ్ఞవు వాడిని నేలకు దించేస్తామన్నారు, చంపేస్తామంటే వద్దు, వాడిని చంపొద్దు, దేవుడికి వదిలేద్దాం. దేవుడు వాడి దోషణకు ప్రతిగా మనల్ని ఆస్వాదిస్తాడేమో. దావీదు వృద్ధుడైపోయిన తర్వాత వీడి సంగతి వాళ్ళ కొడుకు చెప్పాడు, సొలొమోనుకు చెప్పాడు. చివరి మాటలు చెప్తున్నాడు, షిమి విషయం జాగ్రత్త, వాడు డేంజర్. వాడు ఏంటి? డేంజర్. వాడు నా మీదకి రాళ్ళు వేశాడు, నన్ను చీపో అన్నాడు. ఎలా ఉంటుంది వాళ్ళ కొడుక్కి, సొలొమోనుకి కదా, బాధ వచ్చి ఉంటుంది కదా, మా నాన్న ఇలా అన్నాడా అని. దావీదు చనిపోయాడు. చనిపోయిన తర్వాత షిమిని పిలిపించాడు. షిమిని పిలిపించి హద్దులు గీశాడు. ఇది దాటి నువ్వు బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళిన దినాన్ని నేను చంపేస్తామని చెప్పాడు. అతను చూశాడు సరిహద్దులను, రాజుగారు గీసిన సరిహద్దులు ఏం చేశాడు? రాజుగారికి తెలిసింది, తల తీసేశాడు. సరిహద్దులు దాటితే ప్రమాదం. వాక్యం అనే సరిహద్దు, ప్రార్థన అనే సరిహద్దు, సంఘం అనే సరిహద్దు, భక్తి విశ్వాసం అనే సరిహద్దు. క్రీస్తులో మనకి సరిహద్దులు ఉన్నాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, హద్దులు దాటుతున్నావేమో. కాబట్టి ఎప్పటిదాకా ఉండొచ్చు ఈ ఆశ్రయపురంలో? యాజకుడు చనిపోయి, ఇక నేను విషయం జ్ఞాపకం, అక్కడ ఆ దినాల్లో యాజకుడు చనిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవచ్చు, ఇంకేం చేయకూడదు ఆ వ్యక్తిని. కానీ ఇప్పుడు మనం ఎంతకాలం ఉండొచ్చు అంటే, మన ప్రధాన యాజకుడు మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇక ఎప్పటికీ. కాబట్టి మనం జీవితకాలం అంతా ఎక్కడ ఉండొచ్చు? క్రీస్తులో ఉండొచ్చు. అందరూ చెప్పండి, ఎవరిలో ఉంటాం మనం? కాబట్టి ఆశ్రయపురంలోకి వచ్చారా? కాబట్టి ఆశ్రయపురంలో ఉన్నవాడు సురక్షితంగా ఉంటాడు, ఆశ్రయపురంలో ఉన్నవాడు భద్రంగా ఉంటాడు, ఆశ్రయపురంలో ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు, ఆశ్రయపురంలో ఉన్నవాడు నిరీక్షణ కలిగే మరణ భయం నుండి దాటిపోయి బలవంతుడిగా, శక్తిమంతుడిగా, ఎన్నడూ పాపము లేనివాడిగా ఉంటాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ఆశ్రయపురం గురించి దేవునితో మాట్లాడాడు. యేసు క్రీస్తే ఈ ఆశ్రయపురాలకు గుర్తుగా ఉన్నాడు. ఇంకా నువ్వు లోకంలో జీవిస్తే లోకంలో నీకు నెమ్మది ఉండదు, లోకంలో నీకు సమాధానం ఉండదు, లోకంలో నీకే స్థితి ఉండదు. ఉన్న పాటున ప్రమాదంలో ఉన్నవాడు పరిగెత్తుకొని ద్వారము ద్వారా వెళ్ళి ఎలా ఆశ్రయపురంలోకి వెళ్ళాలో ఆ ఆశ్రయపురమైన క్రీస్తులోకి వచ్చేయండి. తన యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు ఆలస్యం లేదు. ప్రభు దగ్గరికి